తాగుబోతోళ్ళు చేయొద్దని, అయినా సరే ఆ మాట లేదు. కానీ రా చెప్పుకుంటే మీ వస్తాగాని లాస్ట్ లో. తమ్ముడు ఎలా ఉన్నావురా? బాగా ఉన్నా కానీ మన ఊళ్ళో బ్యాంక్ వాళ్ళు వచ్చాక కొత్త ఖాతాలు ఓపెన్ చేస్తున్నారంట. తీసుకోవచ్చు కదా. నేను అదే అనుకుంటున్నాను తమ్ముడు. మీ బావేమో నా మాట వినట్లేదు, ఖాతా ఓపెన్ చేద్దామంటే కనుక నువ్వైనా చెప్పొచ్చు కదా మీ బావకి. ఏంటి నువ్వు చెప్తే వినిపించుకోవడం, నేను చెప్తే ఎలా వినిపించుకోడు అక్క? చెప్పి తమ్ముడు వింటాడు. అసలుకే నేను చెప్పలేను, ఈ ఊళ్ళో ఎవరికైనా చెప్తా కానీ బాగా మాట అసలు చెప్పలేను అసలు. అక్క వినలే అక్క, నా వల్ల కాదు. వెళ్ళిపోతా అక్క, వెళ్ళిపోతా. అలా వెళ్ళకురా అశోక్, మీ బావ వచ్చి చెప్పేదాకా నువ్వు కదలడానికి వీల్లేదంతే, వీల్లేదంతే. అరే అశోక్, మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. సరే తాగి దున్నేద్దాం, మన్నంతా దిగేదాకా లోకాలే పాలిద్దాం. ఏ లక్ష్మి, ఏ లక్ష్మి వచ్చేసాడు తాగుపోతాడు. చెప్పావా ఏం చేస్తున్నావే? ఇంట్లో వంట చేస్తున్నావా? వంట చేస్తున్నావా? నీ మొగుడి టైం కి తాగొస్తానని తెలుసుగా నీకు? నాకా? నువ్వు ఇంకా తాగకుండా వస్తావు అనుకున్నా, తాగొస్తావని నాకే తెలుసు. నీకు తెలుసు నీ మొగుడు. సర్లే చెప్పు. అలాంటప్పుడు నువ్వు గుమ్మ ముందట ఉండాలి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానని చెప్పాగా. నీ మొగుడు తాగొస్తా, ఈ టైంకి నువ్వు ఉండాలి. అలా కాదు మావా, ఎందుకు మావా నన్ను ఇలా సావు సంపక తింటున్నావు చెప్పు. మటన్ తెచ్చినా వచ్చారా? చెప్పండి. మటన్ తెచ్చినా నైట్ మంచిగా కావాలి. పొద్దునే కదండి చేపల పులుసు చేయమన్నారని చేపల పులుసు చేశారు. ఏంటి రోజు ఇలా డబ్బులన్నీ తాగి తందనాలు ఆడి ఇలా వేస్ట్ చేయడమేనా? డబ్బులు దాచుకునేది ఏం లేదా మీకు? మీరే అండి సంపాదించేది. అంత మాత్రాన పెళ్ళాన్ని నాకేమీ బాధ్యత లేదనుకుంటున్నారా ఏంటి? మీకుంటా ఈ బాధ్యత. నేను రోజు పని పోతున్నా, 600 రూపాయలు సంపాదిస్తున్నా, 300 తాగుతా, 300 నాకు ఖర్చులో పెడుతుకుంటా నేను. నువ్వు ఇప్పుడు ఇస్తున్నావా? సరేలేండి, తగలనండి, భోజనం చేద్దురు గాని. ఆకలిస్తుంది, కాలు కడుక్కొని రండి, భోజనం చేద్దురు. కాలా నేను చేతులు కాలు అన్ని వైన్ షాప్ లో ఆల్రెడీ కడిగేశానండి. సరే చేతులైనా కడుక్కొని రండి. చేతులు అన్ని కడిగేశానండి ఆల్రెడీ. అన్ని కడిగేశారా? తగలడండి, తగలడండి. ఆకలిస్తుందా? పెట్టండి. ఇదిగోండి అన్నం, ఇదిగోండి కూర. ముక్కేయమంటారా? ముళ్ళు గుచ్చుకుంటారు. తలకాయ ముక్కేయమంటారా? తినండి, తినండి. అబ్బా, అయ్యో 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 అయ్యో, ముళ్ళు గుచ్చుకుంది. ముళ్ళు గుచ్చుకుందా? అందుకే చెప్పేది కాళ్ళకి చెప్పులు వేసుకొని తినమని. మొగుడి గొంతులు ముళ్ళు గుచ్చుకుందా అంటే నువ్వు కాళ్ళకి చెప్పులు వేసుకోమంటావు? బాగా ఎటకరంగా మాట్లాడుతున్నాను. కూరలో వేసింది మసాలా కారం మావా. అన్ని ఎటకరంగానే మాట్లాడుతున్నాను. సరేలే గాని మావా, మరేమో ఇందాక మా తమ్ముడు వచ్చాడు. ఏంటిదంట వాడా? అదేమంటున్నాడంటే మరి బ్యాంకు వారు ఊర్లో అందరికి ఖాతాలు ఓపెన్ చేస్తున్నారంట. మరి మనం కూడా తీసుకుందామా? ఖాతాలా? ఏం ఖాతాలు? బ్యాంక్ ఖాతాలు. నాకెందుకు బ్యాంక్ ఖాతాలు? మీ తమ్ముడు నేను ఉన్నప్పుడు రావాలి, నేను ఇంటిగా ఉన్నప్పుడు రావాలి. వాడు నేను లేనప్పుడు వాడు వచ్చి నీకేం చెప్పిపోతుండే అసలుకి? రావద్దు, వద్దు, నేను ఉన్నప్పుడు రావాలి. వాడు నేను లేనప్పుడు వచ్చి ఏమేమి చెప్పిపోతున్నా అంతా. అవునా? సరేలే మావ, ఎవరో వచ్చినట్టుగా ఉన్నారు. ఎవరండి? ఏమండి? నేను బీసీనండి. బీసీ అండి? మీరు బీసీ అంటే నేను ఓసీ అండి. ఓసీ అంటే ఏమండి, నేను బీసీ ఓసీ అని క్యాస్ట్ కోసం మాట్లాడట్లేదండి, జనాలు కొడతారండి క్యాస్ట్ కోసం మాట్లాడితే. నేను బ్యాంకులో పనిచేసే బిజినెస్ కరెస్పాండెంట్ చెప్తున్నానండి. నేను కూడా బీసీ ఓసీ అంటే క్యాస్ట్ కోటర్ గురించి మాట్లాడతానండి. ఓసీ కోటర్ గురించి మాట్లాడుతున్నాను. దాని గురించి మాట్లాడుతున్నారా? నేను దానికోసం మాట్లాడట్లేదండి, బ్యాంక్ తరపు నుంచి పనిచేసే వాళ్ళమని చెప్తున్నాను. ఇంతకు మీకు ఖాతా ఉందా అండి? నాకు 2 ఖాతాలు ఉన్నాయండి. 2 ఖాతాలా? ఏమండి, బ్యాంకులో పనిచేసే నాకే ఒక ఖాతా ఉంది, 2 ఖాతాలు మీకు ఎలాగొచ్చాయండి? నాకు 2 ఖాతాలు ఉన్నాయండి. ఒక ఖాతా ఏమో ఈ ఊరి చివరిలో వైన్ షాప్ దగ్గర ఒక ఖాతా ఉంటదండి. పక్క సందులే కళ్ళు కొట్టి ఉంది, అక్కడ ఒక ఖాతా ఉందండి. 2 ఖాతాలు ఉన్నాయి నాకు. 2 ఖాతాలు ఉన్నాయా? ఖాతాలు అంటే నేను కళ్ళు కొట్లో, దుకాణంలో, కిరాణా కొట్లో మరి ఖాతాలు అడగట్లేదండి.
బ్యాంకులో ఖాతా ఉందా అని అడుగుతున్నాను. బ్యాంకుల ఖాతాలు మాకెందుకమ్మా? మాకెందుకు? రోజు ఏదో పాటకు పనికి పోయి కూలి పని చేసుకుని బతికేటోళ్ళం మేము. మాకెందుకు చెప్పు? వ్యాపారస్తులకు, ఉద్యోగం చేసుకునే వాళ్ళకు, మంచి చదువుకునే వాళ్ళకు వీళ్ళకు ఖాతాలు అవసరం. మాకేమవసరం చెప్పండి? చూడండి, బ్యాంకు ఖాతాలు అనేది మరి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకే కాదండి, పూట కూలి పని చేసుకునే వాళ్ళకి కూడా బ్యాంక్ ఖాతా అనేది కావాలండి. ఇప్పుడు మీకు డబ్బులు ఎక్కడ దాచుకుంటారు మీరు? నాకు డబ్బులు కావాలంటే డబ్బులు ఎక్కడ దాచుకుంటారు మీరు? డబ్బులు దాచుకుంటా. ఎక్కడ దాచుకుంటే బుల్లమ్మ దగ్గర దాచుకుంటాం డబ్బులు మేము. బుల్లమ్మనా? అదేం బ్యాంక్ అండి? అది బ్యాంక్ కాదండి, ఆ? మా ఊర్లో సీటీ పాటలు ఆడతారమ్మా. ఆహా, చీటీలు పాటలాడే వాళ్ళ. బుల్లమ్మ. ఆహాహా, అక్కడ దాచుకుంటున్నారు. మరి మరి చాలా బాగుంది. మరి మీకు డబ్బులు అవసరం అయితే ఎక్కడ తెచ్చుకుంటారు? మాకు డబ్బులు అవసరం అయితే మా ఊర్లో రామయ్య గారు ఉన్నారు. రామయ్య గారా? మహాప్రభు. ఆయనకు మొన్ననే